स्वामिनः पुष्पेण पूजयामि अक्षतान् समर्पयामि आभरणानि समर्पयामि स्वामिनः पादारविन्दं पुष्पेण पूजयामि केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः सिद्धाय नमः श्रीकृष्णाय नमः भक्तमानाय नमः ध्यानोदराय नमः सत्यनाय नमः वासुदेवाय नमः जगन्नाय नमः अनुग्रहाय नमः शिवाय नमः नमः नारसिंहाय नमः वज्राय नमः वेदाय नमः हरे नमः कृष्णाय नमः साई नारायण नमः देवताय कलेकाज्ञं समर्पयामि हस्तयोर्भुजं षण्णामित्रश्रोत्रस्य नन्दीवर्गस्पते षण्णावत्पर्यमाणस्तयोः अर्घ्यं समर्पयामि विघ्नाभ्यं समर्पयामि अर्घ्यं समर्पयामि उपचारस्नाम् ओम आचमशुद्ध आचमनं समर्पयामि आचमनार्थं पुष्पं समर्पयामि मंत्रस्नानं समर्पयामि ओम दक्षभ्योरावृत्तिः धातुं यज्ञाय धातुं यज्ञपदे हैवेने स्वस्तिरस्वस्वस्तिकांक्षेभ्यो सत्यकालवेशं षण्णास्मभ्यपदे ज्योतिष्पदे ओम जय
చేతులు దించుకోండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. చేతులు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. లాక్ వచ్చేసరికి 199 లాగు పడితే అది ఆయనే పెట్టాడు. Gracias.
సహకుమారం ఉష్టారణ్యానందేశ సహకుమారం వడ్డెపూడి వెంకటరామదేశ సహకుమారం భోజకర్మ జగత్తినాదేశ సహకుమారం కోటి రమణినాదేశ సహకుమారం మోమర్తి నారాయణానందేశ సహకుమారం కామ విశాఖనాదేశ సహకుమారం కోయల రంగనాయకునాదేశ సహకుమారం ఉత్తమ నగేశ్వరనాదేశ సహకుమారం మానవ విలేశ్వరనాదేశ సహకుమారం కోయల విలేశ్వరనాదేశ సహకుమారం కొర్రాప్యాశ్వరనాదేశ సహకుమారం ఉపన విలేశ్వరనాదేశ సహకుమారం పూర్వవేదవానాదేశ సహకుమారం వేదాదిశ్వరనాదేశ సహకుమారం పురాతనగేశ్వరనాదేశ సహకుమారం పునర్వేదవానాదేశ సహకుమారం పరమనాగేంద్రనాదేశ సహకుమారం మండలనాదేశ సహకుమారం ఉపరచమాసనాదేశ సహకుమారం సహకుమారం ఉపరచేష్నాదేశ సహకుమారం నాగేంద్రనాదేశ సహకుమారం ఉపరాధవేదనాదేశ సహకుమారం ఉపరచానాదేశ సహకుమారం గోపూరి లక్ష్మణ స్వామి నాదేశ సహకుమారం సహకుమారం భద్రే వెంకట స్వామి నాదేశ సహకుమారం పాడిపల్ల మర్యాద నాదేశ సహకుమారం వేణుగోపాల నరసింహ నాదేశ సహకుమారం గురిమేరి కొండయ్య నాదేశ సహకుమారం నాదేశ సహకుమారం పురాజు విఘ్నేశ్ మోక్ష నాదేశ సహకుమారం పూర్తి నాదేశ సహకుమారం నామినేరి అప్పార నాదేశ సహకుమారం జమాస్య వేణుగోపాల ప్రవీణ్ కుమార్ నాదేశ పూజ శ్రేయాస్ నాదేశ గురుగోపాల సమాహేశ్వరరావు మౌనికానందేశ సహకుమారం స్వామి భగవద్గోత్రస్య అనందేరానందే కాళానామస్య చంద్రశేఖరనాదేశ దుర్గాదేవి నామ్ని ఋషికానందేశ రాకేశ్వరనాదేశ తీర్థమార్తి నామ్ని సహకుమారం కక్షేమస్తు దేవయ ఆయురారోగ్య ప్రభుత్రాభిష్టకాల సంగమస్తు సమర్థనకు సాయినాథ్ దేవత పరిపూర్ణానుగ్రహేణ కుమారస్య శీఘ్రసంతానయోగ్యరావసిద్ధిరస్తు వంశావతరస్తు పుత్రపుత్రాభిరస్తు మనోసంకల్పనోసిద్ధిరస్తు దాస్తు 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 భక్తమహాశక్తి. ఈరోజు అన్నదాతలు మన ప్రతి నెల దేవాలయానికి మెయింటెనెన్స్ రూపాయలు కూడా అలాగే వచ్చే ప్రసాదం గంట ప్రత్యేక ప్రసాదం. అలాగే గురు పౌర్ణమి మనం 15,000 రూపాయలు భిక్షగా వేయించినటువంటి వారు ప్రవీణ్ కుమార్ పూజిత దంపతులు అలాగే ఉమామహేశ్వరరావు మౌనికానంద ఒంగోలు వారు కలిసి 15,000 రూపాయలు భిక్ష ఇచ్చున్నారు. అలాగే ఆ భిక్ష భక్తుల మీకు వచ్చినటువంటి విధంగా గురు పౌర్ణమి అలంకరణగా ఏ కార్యక్రమానికైనా వినియోగించేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ రోజు విధంగా భిక్ష సమర్పించుకోవడానికి ఈ భావపూర్వకాలు ఈ రోజునంతా అందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అన్నదాత 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 సుఖే భవ అన్నదాత సుఖే స్వామి సాయినాథ్ దివ్య అనుగ్రహ ప్రసాద ఇష్ట సంకల్ప మనస్సంకల్ప విశేష అనుగ్రహేణ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు తథాస్తు తథాస్తు. ఆదివారం నాడు మహాపర్వదినం. ఆ సందర్భంగా మన దేవాలయంలో ఉదయం 5 గంటలకు శేషార్థి కార్యక్రమం, 5 గంటల నుంచి విశేష అభిషేక పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తదుపరి 6 గంటల నుంచి సాయినామ సంకీర్తన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ సాయినామ సంకీర్తన సాయినాథం దర్శించుకొని మధ్యాహ్నం 2 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. మన సాయినాథం గుడిలో వేసి ఆ యొక్క గుడిలో కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం తదుపరి విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి సాయినాథం Yeah.
పశు పక్షులను